ఇక్ఫై లా ఎప్పుడు స్థాపించబడింది? అధ్యాపకులు వారి బోధనా పద్ధతుల్లో ఉపయోగించే సాంకేతిక సాధనాలు ఏమిటి? ఈ సంస్థ యొక్క డిగ్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందా? ఇక్ఫై లా స్కూల్లో ప్రవేశ విధానం ఏమిటి? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ రవిశేఖర్ రాజు, డైరెక్టర్ ఆఫ్ లా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఇక్ఫై లా స్కూల్ అసలు ఎప్పుడు స్థాపించబడింది సార్? ఇక్ఫై లా స్కూల్ 2010 ఇయర్లో స్థాపించడం జరిగిందండి. ఈ ఇక్ఫై లా స్కూల్ అనేది ఇక్ఫై IFHE యూనివర్సిటీలో అంతర్భాగం అండి. ఓకే అండి. అలాగే ఇక్ఫై లా స్కూల్లో అందించే ప్రోగ్రాంలు ఏంటండి? ఇక్ఫై లా స్కూల్లో మనం BA LLB ఆనర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, BBA LLB ఆనర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, BAJ LLB ఆనర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండ్ 1 year LLM స్టడీస్ అండ్ PhD ఇన్ లా ప్రోగ్రామ్స్ మనం అందిస్తున్నాం. ఓకే. అలాగే అంటే ఇప్పుడు హైదరాబాద్లోని ఇక్ఫై లా స్కూల్లో అందించే ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయండి? ఇక్ఫై లా స్కూల్ హైదరాబాద్లో మనం BAJ LLB ప్రోగ్రామ్ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది మేడం గారు. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది జర్నలిజం చేసి మళ్ళీ లా చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు 3 సంవత్సరాలు జర్నలిజం, లా 3 సంవత్సరాలు, పుట్టుగెద 6 సంవత్సరాలు వాళ్ళు చదవాల్సి వస్తుంది. అలా కాకుండా మన BAJ LLB ఆనర్స్ ప్రోగ్రాంలో 5 సంవత్సరాలుగా వాళ్ళకు డిగ్రీ రావడం జరుగుతుంది. దీనివల్ల లాలోను నెక్స్ట్ జర్నలిజంలోనూ వారికి మంచి అనుభవం వస్తుంది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలామంది జర్నలిస్టు ఈ మధ్యకాలంలో సరైన వాటికల్ న్యాయశాస్త్రంలో అవగాహన లేని కారణం చేత పాపం అనవసరంగా కొన్ని కేసుల్లో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. అలా కాకుండా జర్నలిజంలో వారికి జర్నలిజంతో పాటు లాలో కూడా వాళ్ళకి పరిజ్ఞానం ఉంటే ఈ లీగల్ కాంప్లికేషన్ నుంచి వాళ్ళు బయటపడేదానికి ఒక అవకాశం ఉంటుందండి. ఈ 6 సంవత్సరాల బదులు 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేయడం వల్ల వాళ్ళకు 1 సంవత్సరం సేవ్ అవుతుంది. అలాగే అంతేకాకుండా పేరెంట్స్కి కూడా 1 సంవత్సరం ఎక్స్పెండిచర్ విషయంలో వాళ్ళకి సర్దుబాటు వస్తుందండి. ఈ ఇక్ఫై లా స్కూల్లో మనం 4 years LLM PhD ప్రోగ్రామ్ కూడా మనం ప్రవేశపెట్టడం జరిగిందండి. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 4 సంవత్సరాల్లో విద్యార్థులు LLM అండ్ PhD 2 డిగ్రీలు పొందడం జరుగుతుందండి. మన ఇక్ఫై మేనేజ్మెంట్ వాళ్ళు విద్యార్థులను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ LLM PhD ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఎవరైనా కానీ చేరితే వారికి మొదటి సంవత్సరం 25,000, రెండవ సంవత్సరం 30,000, మూడవ సంవత్సరం 35,000, నాలుగవ సంవత్సరం 40,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన విద్యార్థులను LLM PhD చేసేదానికి ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా LLM PhD పూర్తి చేస్తే వారికి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఉదాహరణకు చెప్పాలంటే, మన ఇక్ఫై క్యాంపస్లోనే 8 క్యాంపస్లో లా ఉందండి. వాళ్లకు ఎక్కడో ఒక చోట అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. లా అనేది ఇట్ వాజ్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ అర్లియర్ టైమ్స్. అంటే ఏంటి, ఎక్కడ ఏ కోర్సులో దొరకని సందర్భాలప్పుడు వాళ్ళు వచ్చి లాగాలలో చేరేవాళ్ళు గతంలో. కానీ వాళ్ళ రోజున సినారియో టోటల్గా చేంజ్ అయిపోయిందండి. మంచి క్రీమ్ స్టూడెంట్స్ కూడా 90-95% +2లో మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా మన దగ్గర వచ్చి చేరుతున్నారు. దీనివల్ల ఏమైందంటే, లాకు మంచి డిమాండ్ వచ్చింది. దానివల్ల చాలా ప్రీమియర్ లా స్కూల్స్, నేషనల్ లా స్కూల్స్, ఈ విధంగా ఎక్కువ లా స్కూల్స్ రావడం జరుగుతుంది. దానివల్ల LLM PhD చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన లాలో కూడా మనం PhD ఇస్తున్నామండి. అది 2 రకాలుగా ఉంటుంది. ఫుల్ టైం PhD, రెండోది పార్ట్ టైం. ఫుల్ టైం PhD లాలో చేరితే వారికి ఇదివరలో చెప్పిన ప్రకారం మన ఇక్ఫై మేనేజ్మెంట్ వాళ్ళు మొదటి సంవత్సరం 25,000, రెండవ సంవత్సరం 30,000, మూడో సంవత్సరం 35,000, నాలుగో సంవత్సరం 40,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సో దీనివల్ల విద్యార్థులు PhD చేసేటప్పుడు కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మా ఇక్ఫై యూనివర్సిటీ యాజమాన్యం వారు ఈ విధంగా విద్యార్థులకు సహాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏమైందంటే, మనకు పబ్లిక్ డిమాండ్ ఒకటి వచ్చింది. ఏమిది, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా క్యాంపస్ స్టార్ట్ చేయండి అని చెప్పి మనకు బోల్డ్ అంత పబ్లిక్ డిమాండ్ వచ్చింది. పబ్లిక్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మనం బెంగళూరులో కూడా మనం ఒక క్యాంపస్ స్టార్ట్ చేస్తాం. బెంగళూరులో హాఫ్ క్యాంపస్ ఉంది. అక్కడ మనకు BBA LLB ఆనర్స్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ రోజున అక్కడ అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయండి. ఎవరైనా కానీ బెంగళూరు క్యాంపస్లో కూడా LLB ఆనర్స్లో అడ్మిషన్ కావాలంటే అక్కడ సంప్రదించవచ్చు. ఓకే అండి. అలాగే ఒక సెక్షన్లో న్యాయ విద్యార్థులు ఎంతమంది ఉంటారండి? అదే విధంగా ఓవరాల్గా ఎంతమంది ఉన్నారండి విద్యార్థులు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన అనుమతి ప్రకారం ఒక సెక్షన్లో 60 మంది విద్యార్థులు మనం చేర్చుకోవచ్చు. ఓకే. మా ఇక్ఫై లా యూనివర్సిటీలో మొత్తం లా స్టూడెంట్స్ 1,200 మంది ఉన్నారండి. ఓకే. అదేవిధంగా అంటే ఇప్పుడు ఇతర లా కాలేజీలకి అలాగే ఇక్ఫై లా కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే మీ దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారండి? మా ఇక్ఫై లా స్కూల్లో స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయండి.
ఓకే. అంటే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కు మనం ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ లిటరరీ క్లబ్, కల్చరల్ క్లబ్, ఎన్విరాన్మెంటల్ క్లబ్ అండ్ ఫోటోగ్రఫీ క్లబ్. ఈ క్లబ్బుల్లో విద్యార్థులు జాయిన్ అయ్యి వారి ఇష్టానుసారంగా ఏ క్లబ్లో వారికి అనుభవం ఉందో, ఏ క్లబ్లో వాళ్ళకి ఇష్టం ఉందో అందులో చేరి విద్యార్థులు పూర్తిగా ఈ క్లబ్ నిర్వహణ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రెండు మనకు పర్పసెస్ సర్వ్ అవుతాయండి. ఒకటి ఏంటంటే విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ మనం పెంపొందిస్తున్నాం. అంతేకాకుండా ఒక ఈవెంట్ని ఎలా కండక్ట్ చేయాలా అనే అనుభవాన్ని కూడా మనం ఇక్ఫై లా స్కూల్లో మన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ఇక్ఫై లా యూనివర్సిటీలో మెంటర్ మెంటీ అనే ఒక సిస్టమ్ అవుతుందండి. అంటే ఏంటి, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ను మెంటర్గా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆ మెంటర్స్ తన కింద ఉన్న 20 మంది విద్యార్థులకు ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా ఉపయోగపడుతున్నాడు. అంటే ఏ విధంగా బోత్ కరికులం యాజ్ వెల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు మార్గదర్శకంగా ఉంటారు. దానివల్ల విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించేదానికి మనం ఇక్ఫై లా స్కూల్లో అందుబాటు చేస్తున్నామండి. మనం ఇక్ఫై లా స్కూల్లో ఇంకా ఉన్న ఇంకో ముఖ్యమైన విశేషమైన లక్షణం ఏమిటంటే బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం మనం 6 వీక్స్ ఇంటర్న్షిప్ అనేది మనం చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం చివరిలో 6 వీక్స్ తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా ఇంటర్న్షిప్ చేయాలి. దీనివల్ల విద్యార్థులకు ప్రాక్టీస్ చేసేదానికి ఫ్యూచర్లో అనుభవం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరంలో 6 వారాలు ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల 5 సంవత్సరాల కాలంలో వాళ్లకు సరైన అనుభవం వస్తుంది. దానివల్ల ఎప్పుడైతే మన లా పూర్తి చేస్తారో స్ట్రైట్ అవే దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ సెటప్ ప్రాక్టీస్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అడ్వకేట్స్ ఆల్సో. సో ద ఇంటర్న్షిప్ ఈస్ పేయింగ్ ఏ వే ఫర్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ what you call courage to start a profession independently. They need not work as an interns or they need not work as juniors for 5-6 years and what you call waste their precious time. Straight away they can set up practice as an independent lawyers. We are giving such a training to the students in ICFI Law School. We are molding them in such a manner that wherein they will get the courage to start the profession independently. ఓకే సార్. అలాగే ఇక్ఫై లా స్కూల్లో సిలబస్ ఏ విధంగా ఉంటుందండి? ఇక్ఫై లా స్కూల్లో మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం మన సిలబస్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్స్ మనం దృష్టిలో పెట్టుకొని, కార్పొరేట్ వరల్డ్లో వస్తున్న మార్పులు చేర్పును దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులను కార్పొరేట్ వాళ్ళకి ఇండస్ట్రీకి సూటబుల్గా మనం తయారు చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన సిలబస్ను రివిజన్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు అప్ టు డేట్ నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళు రేపు పొద్దున ప్రాక్టీస్కి వెళ్ళినా కానీ, ఏ కేసు కొత్తగా వచ్చినా కానీ వాళ్ళు వాదించేదానికి శిక్షణ పొందినట్టుంటుంది. వాళ్ళు డైరెక్ట్గా కోర్టులో కూడా తమ కేసును ప్రాక్టీస్ చేయొచ్చు. మన ఇక్ఫై లా స్కూల్ స్టూడెంట్స్ కొంతమంది హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి. వారి యొక్క ప్రజెంటేషన్స్ చాలా బ్రహ్మాండంగా చక్కగా ఉండి వాళ్ళు సరైన వాటి యొక్క తీర్పులు కూడా ఆర్డర్స్ కూడా పొందడం జరుగుతూ ఉందండి. ఓకే సార్. అదేవిధంగా మరి ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని ఎలా ఏర్పాటు చేస్తారండి? మరి ఇక్ఫై లా స్కూల్లో ఇంటర్న్షిప్ ఇదివరకు చెప్పిన ప్రకారం మేడం గారు 6 వారాలు ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ. ఈ 6 వారాల ఇంటర్న్షిప్ కంపల్సరీ అనే దానిలో మనం ఏం చేస్తామంటే విద్యార్థులకు సరైన స్వేచ్ఛను ఇస్తున్నాం. అంటే ఏంటి, విద్యార్థులు డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేసుకోవడం ఒక పద్ధతి. ఈ విద్యార్థులు వాళ్ళే అప్లై చేసుకున్నప్పుడు ఫర్మ్స్ నుంచి రెస్పాన్స్ వస్తే దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ ఫర్మ్స్లో చేరడం జరుగుతుంది. సో ఈ ఇంటర్న్షిప్ అనేది ఈ లీగల్ ఫర్మ్స్లోను, అడ్వకేట్స్ ఫర్మ్లోను, లా ఆఫీస్లోను, కార్పొరేట్ ఆఫీస్లోను, లేదా పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, కాంపిటెన్స్ సక్సెస్ ఆఫ్ ఇండియా కానీ, లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఉమెన్స్ రైట్స్ కమిషన్ కానీ, ఇలా చాలా వ్యవస్థలలో మన విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళు గెయిన్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా మనం ప్రొఫెసర్స్ని పెట్టి వీళ్ళు ఇంటర్న్షిప్ సరిగా చేస్తున్నారా లేదని కూడా మనం పీరియాడికల్గా మానిటర్ చేస్తున్నామండి. దాని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఇంటర్న్షిప్లో ఎటువంటి వాట్ యు కాల్ మిస్యూజ్ చేయకోకుండా ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదా అని చూసే బాధ్యత కూడా మా ఇక్ఫై యూనివర్సిటీ తీసుకుంటుందండి. ఓకే అండి. అలాగే ఇక్ఫై లా స్కూల్లో విద్యార్థులకున్న సౌకర్యాలు ఏమిటి అంటే ఏం చెప్తారండి? ఇక్ఫై లా స్కూల్లో మన విద్యార్థులకు మంచి హాస్టల్స్ ఉన్నాయండి, ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వైఫై కనెక్షన్ ఉంది. నెక్స్ట్ వాట్ యు కాల్ కరికులం, ఎక్స్ట్రా కరికులం సంబంధించిన ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించినవి ఉన్నాయి. చక్కటి మూడ్ కోర్ట్ హాల్ ఉంది. వాట్ నాట్ దే ఆర్ హ్యావింగ్ వరల్డ్ infrastructure facilities in ICFI Law School. We are giving them world class education in ICFI Law School.
ఓకే అండి. అలాగే ఇక్ఫై లా స్కూల్లో ఉపాధ్యాయ అలాగే విద్యార్థి నిష్పత్తి ఎంత అండి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ రూల్స్ 2008 ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క నిష్పత్తి 1:40, అంటే 40 స్టూడెంట్స్కు ఒక ఉపాధ్యాయుడు ఉంటే సరిపోతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం. కానీ మన ఇక్ఫా యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ విషయంలో ఎటువంటి నిబంధన విధించుకోకుండా మేము ఎప్పుడు వెళ్ళి యాజమాన్యానికి మాకు ఫ్యాకల్టీ కావాలా సార్ అని రిక్వెస్ట్ చేస్తే యాజమాన్య వాళ్ళు ఎంతమంది ఫ్యాకల్టీ కావాలంటే అంతమంది ఫ్యాకల్టీని ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇక్ఫై లా స్కూల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ నిష్పత్తి 1:20 ఉంది. దీనివల్ల స్టూడెంట్స్కి పర్సనల్ ఇంటరాక్షన్ అయ్యేదానికి, ఇండివిజువల్ అటెన్షన్ పే చేసేదానికి మన ఇక్ఫై లా స్కూల్లో అవకాశం ఉంది. ఓకే సార్. అదేవిధంగా మరి అధ్యాపకులు విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటుందండి? మనము మోడర్న్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేస్తున్నాం. ఏంటి, స్మార్ట్ బోర్డ్స్ ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నాయి, పీపీటీస్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కేస్ లా మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది మనం పెట్టాం. అంటే విద్యార్థులకు కేస్ లాస్ ఇవ్వడం, వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ కేసు సుప్రీంకోర్టు కేసులు కానీ హైకోర్టు కేసులు కానీ అవన్నీ సరిగా సపోర్టివ్ కేసులు అంతా కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళు క్లాస్ రూమ్లో వచ్చి కేస్ లా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆ డిస్కషన్ సందర్భంలో క్లాస్లో ఉన్న మిగతా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈ లీగల్ నాలెడ్జ్ చక్కగా అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాకల్టీ మెంబర్స్ అక్కడ ఉండి ఈ డిస్కషన్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు, వాళ్ళు విద్యార్థులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే విద్యార్థులు లాలో చక్కటి పరిజ్ఞానం పెంపొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. అలాగే మీ బోధనా సిబ్బందికి ఉండాల్సిన కనీస అర్హత ఏంటండి? మా ఇక్ఫై లా స్కూల్లో 75% ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్కు పిహెచ్డి ఉంది, బోత్ లా అండ్ నాన్ లా ఫ్యాకల్టీ మెంబర్స్కి. మిగతా 25% ఫ్యాకల్టీ మెంబర్స్కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ప్లస్ జిఆర్ఎఫ్ ఆర్ నెట్ క్వాలిఫికేషన్స్ ఉన్నారండి. సో మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా యాజ్ ఫర్ యూజీసీ నామ్స్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. బేసిక్గా వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్ఫా యూనివర్సిటీ యొక్క మోటో ఏంటంటే టు గివ్ ఎక్సలెంట్ అండ్ క్వాలిటీ లీగల్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ప్రైమరీ మోటో ఆఫ్ ఇక్ఫా లా స్కూల్. సో ఇన్ ఆర్డర్ టు adhere to that, we are giving excellent coaching for the students. So we are having excellent faculty members as a team in our ICFI Law School. ఓకే అండి. అదేవిధంగా మరి ఇక్ఫైలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్కి ఇక్ఫై అందించే ప్రయోజనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా ఇక్ఫై మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను మేడం గారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ప్రైవేట్ మేనేజ్మెంట్లో కూడా నాకు తెలిసిన అనుభవం ప్రకారం నేను 3-4 ప్రైవేట్ లాగాలలో పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇద్దరు పిల్లలకి, అంటే ఎంప్లాయీస్ యొక్క ఇద్దరు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది మన ఇక్ఫై లా స్కూల్లో, రైట్ ఫ్రమ్ వైస్ ఛాన్సలర్ టిల్ ద ఆఫీస్ బాయ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాడర్. ఏ క్యాడర్ అయినా కానీ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్స్, డీన్స్, ప్రొఫెసర్స్, వాట్ నాట్, ఈవెన్ ఆఫీస్ బాయ్, వాళ్ళకు ఎవరికైనా కానీ ఎంప్లాయీస్కి ఇద్దరు పిల్లలకి ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లలు ఇద్దరు బి స్కూల్లో కానీ లా స్కూల్లో కానీ ఇక్ఫై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ చేరినా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా యునిక్ ఫీచర్. దిస్ ఇస్ మై వాట్ యు కాల్ I proudly say that is a very good opportunity for the employees. ఈ కాలంలో పిల్లలను చదివించుకోవడం అనేది చాలా బాధాకరం, మరి బరువైన విషయం. తల్లిదండ్రులకు గుదిబండగా తయారైంది. ఈ లక్షలాది రూపాయల ఫీజులు కట్టుకొని చదివించడం అనేది చాలా కష్టం. కానీ ఇక్ఫై మేనేజ్మెంట్ వాళ్ళు చక్కటి అవకాశం ఇస్తున్నారు. దీనివల్ల మా ఎంప్లాయీస్కి చాలా మెంటల్ పీస్ అనేది వస్తుంది. అంటే పిల్లల చదువు విషయంలో వాళ్ళు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా తమ పిల్లల్ని ఇక్ఫై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో పెట్టేసి వాళ్ళు ఎంచక్క హాయిగా ఉండొచ్చండి. అది ఒక విషయం. రెండో విషయానికి వస్తే మాకు పిఎఫ్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, మరి లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ సౌకర్యాలు, మెటర్నిటీ లీవ్ ఫర్ లేడీ ఫ్యాకల్టీ మెంబర్స్. ఆ విధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంత లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ విల్ రిసీవ్ ద శాలరీస్. Last day of every month, like that of a government organization, we are getting salaries. So on par with government salaries we are getting. In some cases, our management is so kind to give more than UGC scales for some faculty members, depending upon the
qualifications and experience of the faculty. So as to motivate and encourage the faculty, they never compromise in giving salaries and other perks to the employee. సార్ మనం ఇందాక మాట్లాడుకున్నాం 3 డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కోర్సుల్లో, అంటే బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బిఏజే ఎల్ఎల్బి అనేసి అనగా ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటండి? మేడం గారు, స్టూడెంట్స్ బిఏఎల్ఎల్బి ప్రోగ్రాంలో జాయిన్ అయితే వారు ముఖ్యంగా ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది. సో హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. అదే స్టూడెంట్స్ బీబీఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళు మేనేజ్మెంట్ పేపర్స్, మార్కెటింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ 2 పేపర్లు చదవాల్సి వస్తుంది. అదే స్టూడెంట్స్ బీఏజే ఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్, అదే మీకు ఇందాక చెప్పాను, బీఏజే ఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ఏ లా కాలేజీలో కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ ద నేషనల్ లా స్కూల్స్. అవర్స్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ విచ్ ఇస్ స్టార్టెడ్ దిస్ బీఏజే ఎల్ఎల్బి ఆనర్స్. ఇందాక మీకు చెప్పినట్లు బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం చేయడం వల్ల ఈ విద్యార్థులకు న్యాయశాస్త్రంలోనూ జర్నలిజంలోనూ కూడా రెండిట్లో కూడా వాళ్ళు విజ్ఞానం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది మన విలేకరు ఫ్రెండ్స్, అడ్వకేట్ ఫ్రెండ్స్, విలేకరులు ఈ లీగల్ నాలెడ్జ్ లేని కారణం చేత అనవసరమైన కేసులు ఇరుక్కుంటున్నారు. కొన్ని సందర్భాలప్పుడు వీరు తప్పు లేకున్నప్పటికీ కూడా వారు తప్పుడు కేసులు ఇరికించడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారికి సరైన లీగల్ నాలెడ్జ్ కూడా ఉంటే వాళ్ళు చక్కగా జర్నలిజంలో రాణిస్తారని మా అభిప్రాయం. దానికోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. ముఖ్యంగా బిఏజేఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. జర్నలిజం ప్లస్ లా రెండు ప్రమోట్ చేస్తామనే ఉద్దేశంతో మనం చేశాం. ఇదే ఎవరైనా విద్యార్థులు జర్నలిజం చేయాలంటే 3 సంవత్సరాలు, అలాగే లా చేయాలంటే మళ్ళీ ఒక 3 years, పుట్టుగా 6 years చేయాల్సి వస్తుంది. కానీ మన ఇక్ఫైలో బిఏజేఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్ వల్ల 5 సంవత్సరాలకి వాళ్ళకు 2 degrees వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, విద్యార్థులు 1 year of their precious time they can save. Apart from that, the parents can save 1 year expenditure. ఈ విధంగా 2 రకాలు కూడా అది ఉపయోగపడుతుంది. సో ఫార్ as the law component is concerned, లా వరకు మాత్రం అన్ని స్ట్రీముల్లో కూడా సిలబస్ ఒకలాగే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. And one more point is, so far as the validity of the degrees is concerned, all the degrees are having equal value. All the graduates are eligible for judicial officer post. They are eligible for magistrate post. They are eligible for legal officers post. They are eligible for legal advisors post. They are eligible to set up independent practice either before the lower courts or high court or supreme court. So far as the degree is concerned, it is valid across the country, madam. మీ కాలేజీలో మరి విద్యార్థులకు ప్లేస్మెంట్స్ విధానం ఎలా ఉంటుందండి? మనకు ప్లేస్మెంట్ ముఖ్యంగా మన కాలేజీలో, మా స్కూల్ ఆఫ్ లాలో ఏం చేశామంటే, వీఆర్ హ్యావింగ్ వన్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ద డ్యూటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇస్ టు ఫెసిలిటేట్ ద స్టూడెంట్స్ ఇన్ ప్లేస్మెంట్. ఆ వ్యక్తి ఏం చేయాలా, లా ఫర్మ్స్తో కాంటాక్ట్ చేసి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కాంటాక్ట్ చేసి, అడ్వకేట్ ఫర్మ్స్తో కాంటాక్ట్ చేసి, వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకొని వాళ్ళను మన క్యాంపస్కి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ విద్యార్థులను వాళ్ళ ఫర్మ్స్కి తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఈజ్ ఎ ఫెసిలిటేటర్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్టింగ్ ప్లేస్మెంట్స్. సో మన లా కాలేజ్లో ఎవరైతే విద్యార్థులు ఇండివిజువల్ ప్రాక్టీస్కి కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది సొంత బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా 100% ప్లేస్మెంట్ మనం చూపిస్తున్నాం మేడం. ఓకే అండి. అలాగే మరి మీ సంస్థ యొక్క డిగ్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందా అండి? మా యొక్క సంస్థ యొక్క డిగ్రీ త్రూఅవుట్ ద గ్లోబ్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎందుకంటారా, NIRF ర్యాంక్ ప్రకారం మన లా స్కూల్కు 36వ ర్యాంక్ వచ్చిందండి 2024లో, అంటే లాస్ట్ ఇయర్లో. ఈ సంవత్సరం కూడా మనం ఇంకా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. NIRF ర్యాంకింగ్ వాళ్ళు 2025లో ఇంకా ర్యాంక్ ప్రకటించబడలేదు. వాళ్ళు ప్రకటిస్తే మనకు మంచి ర్యాంక్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. ఓకే అండి. మరి ఇక్ఫై లా స్కూల్లో చదవాలి అనుకుంటే ప్రవేశ విధానం ఎలా ఉంటుందండి? మన ఇక్ఫై లా స్కూల్లో అడ్మిషన్స్ అండి బై ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ, ఫాలోయింగ్ బై దట్ విల్ కండక్ట్ ద అడ్మిషన్స్. ఈ అడ్మిట్ అయిన విద్యార్థులకు కూడా మన స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇక్ఫై మేనేజ్మెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటర్మీడియట్ మార్క్స్. వాళ్ళ మార్క్స్ చక్కగా ఉండి ఇంటర్మీడియట్లో 90-95+ మార్క్స్ ఉన్న వాళ్ళకి మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ఇక్ఫై లా స్కూల్లో చేరిన తర్వాత కూడా వారు చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి CGP ఉంటే ప్రతి సంవత్సరం కూడా మన ఇక్ఫై మేనేజ్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కు ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది. అంతేకాకుండా వీఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు స్టడీ వెల్ అండ్ పర్ఫార్మ్ వెల్ అండ్ గెట్ ద స్కాలర్షిప్.
We motivate the students to work hard. Even for that purpose, we are encouraging the students for a moot court competitions and all. What is called as national moot court competition, మన విద్యార్థులు మనం తర్ఫీదు ఇస్తున్నాం. వాళ్ళు చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారు. మన విద్యార్థులు నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో విన్నర్గా, రన్నర్స్గా, వాట్ యు కాల్ బెస్ట్ మెమోరియల్ అవార్డు, బెస్ట్ అడ్వకేట్ అవార్డు తీసుకురావడం కూడా జరిగింది. ఓకే అండి, ఇక్ఫై లా స్కూల్ రాబోయే 5 years లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? Our plan is to enter into more and more MOUs with foreign universities. Of course, we are having some MOUs with some universities, and to give a small example, Delaware University in US. ఆ యూనివర్సిటీతో మనకు టైఅప్ ఉంది, ఎంఓయూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం రాబోయే ఆగస్టులో అంటే ఆఫ్టర్ 2 months వీఆర్ సెండింగ్ 5 students అండర్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్. అంటే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ అంతా కూడా చదివి వాళ్ళు తిరిగి మన భారతదేశానికి వచ్చి మన ఇక్ఫా యూనివర్సిటీలో 10th సెమిస్టర్ చదవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందండి, విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మనం కల్పిస్తున్నాం. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఫారిన్ యూనివర్సిటీతో ఎంఓఎస్ టైఅప్ చేసి ఇంకా ఎక్కువ మంది మన స్టూడెంట్స్ను సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కింద, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద మనం పంపిద్దాం అనుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మీకు ఇందాక చెప్పిన ప్రకారం 2024లో మనకు 36వ ర్యాంక్ వచ్చిందండి. ఆ ర్యాంకును ఇంకా మనం మంచి ర్యాంకు రాబోయే రోజుల్లో తెచ్చుకుందామని మా అభిప్రాయం. అండ్ టు అచీవ్ 100% ప్లేస్మెంట్ టు అవర్ స్టూడెంట్స్ ఇస్ ఆల్సో మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఓకే అండి, బీసీఐ నిబంధనల ప్రకారం ఆచరణాత్మక కోర్సులు ఏమిటి అంటే ఏం చెప్తారు? ఈ ఆచరణాత్మక కోర్సులు నథింగ్ బట్ ప్రాక్టికల్ కోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మూట్ కోర్స్, ప్లీడింగ్స్ అండ్ డ్రాఫ్టింగ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయరింగ్, అండ్ దెన్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ అండ్ కన్సిలేషన్. ముఖ్యంగా ఈ కాలంలో మీడియేషన్ అనేది చాలా ముఖ్యమండి. సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో మీడియేషన్ ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. మన స్టూడెంట్స్ని కూడా మనం మీడియేషన్లో తర్ఫీదు ఇస్తున్నాం. దీనివల్ల వీళ్ళు అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఫ్యూచర్లో మీడియేటర్గా వాళ్ళు చేసి ఈ కేసులు ఎక్కువ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మీడియేషన్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ వెపన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద బ్యాక్లాగ్ కేసెస్ ఇన్ హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ద లోయర్ కోర్ట్స్. అవన్నీ కూడా మనం శిక్షణ ద్వారా మనకు విద్యార్థులకు కావాల్సిన శిక్షణ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మీరు భారతీయ అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలు అలాగే సంస్థలతో ఏమైనా ఎంఓయూలు చేసుకున్నారా? నేను ఇందాక చెప్పినట్లు మేడం గారు, ఈ డెలివర్ యూనివర్సిటీ యుఎస్తో మనకు ఎంఓయూ ఉంది. సో దాని ప్రకారమే మనం రాబోయే ఆగస్టులో మనం 5 మంది విద్యార్థులను సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కింద పంపడం జరుగుతుంది అక్కడికి. అంతేకాకుండా మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక ఎంఓయూ ఉంది. దానిని అనుసరించి మనము విద్యార్థులకు సిఎస్ను మనం ప్రోత్సహిస్తున్నాం. సిఎస్ రెఫర్స్ టు కంపెనీ సెక్రటరీ కోర్స్. ఇఫ్ ఎనీ స్టూడెంట్ కంప్లీట్స్ BALLB ఆనర్స్ అండ్ సిఎస్ కోర్స్, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. దే విల్ గెట్ జాబ్స్ very quick, and they need not search for a job. The job will come to their doorsteps. Such is the potential of this program, namely BALLB honors and CS program. With the help of Institute of Company Secretaries of India, New Delhi, as we are having MOUs with them, we are going to have excellent tie-up with them. We are going to conduct CS classes so as to promote CS as well as law to the students, madam. ఓకే అండి, స్టూడెంట్స్ లా పూర్తి చేసిన తర్వాత మరి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఈ స్టూడెంట్స్ లా పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయండి. లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా వాళ్ళ ఎవరైనా ఫార్మ్స్లో అడ్వకేట్గా చేరవచ్చు, లీగల్ అడ్వైజర్గా చేరవచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ జ్యుడిషియల్ ఆఫీసర్ పోస్ట్. వాళ్ళని మన స్టూడెంట్స్ని కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్గా మనం ట్రైన్ చేసే ఉద్దేశంతో మనం ఫ్రీ లీగల్ ఆఫీసర్స్, ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన ఇక్ఫై లా స్కూల్లో పెట్టాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4th year 5th year స్టూడెంట్స్కు ఫ్రీ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల విద్యార్థులు రాబోయే నోటిఫికేషన్లో జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న వయసులోనే వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య జరిగిన తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్ అపాయింట్మెంట్స్లో మన లా స్టూడెంట్ జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఓకే అండి, అలాగే మరి లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నారు కదా, మరి దాని గురించి ఒకసారి చెప్తారా? మా యూనివర్సిటీలో లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఉంది. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ విద్యార్థుల సహాయంతో మనము
తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలలో లీగల్ ఎయిడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు డిస్సిమినేట్ ద లీగల్ నాలెడ్జ్. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా స్కూల్ ఈజ్ డిస్సిమినేట్ ద లీగల్ నాలెడ్జ్. అంటే ఏంటి, మనం లీగల్ నాలెడ్జ్ అనేది బాగా వ్యాపింప చేయాలి. బికాస్ ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంటే ఒకవైపున మనం లా గురించి మీకు జ్ఞానం లేకపోతే అది ఎక్స్క్యూజ్ కాదని మనం చెప్తున్నాం. రెండో వైపున చాలామంది భారతీయులు, చాలామంది గ్రామీణ వాసులకి ఈ లాలో సరైన అవగాహన లేదు. సో దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ను, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ను, సబ్ జడ్జెస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మనం లీగల్ ఎయిడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. లా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. అవసరం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి.